3వ ఎపిసోడు. కొడుకు అలా చూడ్డంతో మరింత రెచ్చిపోయింది సీతామహాలక్ష్మమ్మ. అందరూ నాకు చెప్పేవాళ్లే, ఈ శనిగాళ్లను ఇంట్లో లేకుండా చేసింది అందుకే. నీ దారి నువ్వు చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నావు. అది చూస్తే కళాసేవ అంటూ అరుపులు తప్ప మరో జాసే లేదు. ఇంకా వీడున్నాడంటే తాగడం, తందనాలు తొక్కడం మినహా మరో పనేం లేదు. ఇక ఆయన ఉన్నారు, డబ్బు సంపాదన, బయట ప్రపంచం తప్ప మరొక జాస ఉండడమే లేదు. బయటికి వెళ్తే మీ అందరి మూలంగా తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అంటూ రుద్ద కంఠంతోనే నితున్ను మరో దెబ్బ బలంగా వేసి ఊతలకొచ్చి సోఫాలో కూర్చుని పైటి చెంగుని నోటికి అడ్డం పెట్టుకుని తనలో తానే దుఃఖించసాగింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కేకలు, అరుపులతోనూ చీదరింపులతోనూ నిండిపోవడంతో ఏ ఒక్కరి నోటిలోంచి ఖండించదగిన మాట వెలువడలేదు. నితిన్ పరుగున వచ్చి తండ్రిని చుట్టేశాడు. ఒక్క క్షణం కొడుకు మొహంలోకి చూశాడు. ఆ మొహంలో తన భార్య జయ్య మొహం ప్రస్ఫుటించడం, ఆ ప్రతిబింబం తనను చూసి వికటంగా నవ్వుతున్నట్టు ఉండేసరికి అంతవరకు వ్యాకులత పడుతున్న వాడల్లా ఒక్క ఉదుటున నితున్ను తోసేసి గబగబా మేడ మీదకి వచ్చేసి తలుపులు గట్టిగా వేసి ఆ తలుపులకి ఆనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. జయ ఇంకా నవ్వుతోంది. అది నవ్వు కాదు, ప్రళయ గర్జన. తనను పరిహసిస్తోంది, ఎగతాళి చేస్తోంది. ఆ ఎగతాళి భరించలేక గబగబా రాగ్ దగ్గరికి వెళ్ళి సీసా మూతను పళ్లతో లాగి యువతలకు ఊపేసి సీసా ఎత్తి గడగడా తాగేశాడు. సీసా ఖాళీ అయిన తర్వాత దూరంగా విసిరేసరికి భళ్ళుమంటూ సీసా గోడకి తగిలి ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆ శబ్దం మెట్ల దగ్గర ఉన్న నీరజకు వినిపించింది. ఏమిటో అన్నని గబగబా మేడ మీదకి వచ్చి తలుపులు నెమ్మదిగా తెరిచి లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడి చూసింది. మంచానికి అడ్డంగా పడుకునున్నాడు. కాళ్లకు ఉన్న బూట్లు కూడా విప్పలేదు. సీసా పగలడం వల్ల ఏర్పరిచిన గాజు పెంకులు గదంతా చిమ్మబడి ఉన్నాయి. కొన్ని పెంకులు ఎర్రటి కార్పెట్ మీద తెల్లగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. తను ఏం చేయగలదు? ఎలా ఈ బాధ నుంచి అన్నయ్యను తప్పించాలి? నరకంలాగా ఉన్న ఈ ఇంటిని స్వర్గంలాగా మార్చేది ఎవరు? ఎలా? ఎప్పటికి వీలవుతుంది? తిరిగి తలుపులు మూసి కిందకు వచ్చేసింది నీరజ. సోఫాలో పడుకొని వెక్కి వెక్కి పడుతున్న నితున్ని దగ్గరికి వెళ్ళి తల ఒడిలోకి తీసుకుని నిమురుతూ అడిగింది. చెప్పు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. చెప్పు. ఇస్తావా అక్క? తప్పకుండా ఇస్తాను. నీకెంత కావాలో అంత ఇస్తాను. ఆ మాట వినడంతోనే ఎంతో ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. ఎంతైనా ఇస్తావా? ఇస్తానన్నానుగా. నీకు ఆ సందేహం ఎందుకు? అలా దొంగతనం చేయడం తప్పు కదా. నాయనమ్మ దగ్గర డబ్బులు ఉంచుకొని లేదన్నది. ఎందుకు లేదన్నదో అందుకని తీసుకోబోయి పట్టుబడ్డాను. ఎంత కావాలి? ఒక 10 రూపీస్ ఇవ్వక్క. అందులో 5 రూపీస్ నా ఫ్రెండ్కి ఇవ్వాలి, మరో 5 నా ఖర్చులకి. మరెప్పుడైనా అడుగుతానులే అవసరం వస్తే. పెద్ద హీరోలాగా పోజు పెట్టి అంటున్న నితిన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏం ఆలోచించుకుందో లేచి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీసి నితిన్కి ఇచ్చి వాడి చైన్ పట్టుకొని అంది. ఇంకెప్పుడు అలా దొంగతనం చేయనని ఒట్టు వేయి. ఒట్టు? అదెందుకక్క? నేను అడిగినప్పుడల్లా నాయనమ్మ డబ్బులు ఇస్తూ ఉంటే నేనెందుకు దొంగతనం చేస్తాను చెప్పు అంటూ పరుగు పరుగున బయటికి పరిగెత్తాడు. అతన్ని వెంబడిస్తూ నీరజ కూడా బయటకు వచ్చింది. కారు దిగి అప్పుడే లోపలికి రాబోతున్న తండ్రిని చూసి ఆగిపోయింది నీరజ. ఏంటమ్మా ఆగి అడిగారు రాజగోపాలరావు గారు. నితిన్, వెళ్ళనియమ్మా, వెళ్ళనివ్వు. ఎవరి దారిన వాడు నడవాలనుకుంటునే వాళ్ళని ఆ దారిన పడనీయడమే మంచిది. నడవ లోపలికి కూతుర్ని దాటుకొని లోపలికి వచ్చేశారు. నివ్వరిపోయింది నీరజ. తండ్రి అలా అనడంలో ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకొని బాధపడింది. ఒక విధంగా ఒకరిని ఉద్దేశించి అన్నట్టుగా కాకుండా తననే అన్నట్టుగా అనిపించింది. ఆలోచనలో పడింది. రాజగోపాలరావు గారు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నారు. మంచినీళ్ళ గ్లాసుతో అక్కడికి వచ్చింది సీతామహాలక్ష్మి. చూసి అడిగారు గ్లాసును అందుకుంటూ. నీరజ ఎప్పుడొచ్చింది? శుక్రవారం సాయంత్రం. మీరు ఆ రోజేగా బయటికెళ్ళి ఇప్పుడే వచ్చారు? భార్య అలా సూటిగా అడిగేసరికి ఇంకా జవాబు చెప్పలేక, కాదు
ఒక విధంగా చూస్తే తను ఏ విధంగా చెప్పినా అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడమే ఎక్కువ అని ఎక్కువ మౌనం వహిస్తారు. ఇప్పుడు అదే పద్ధతి అవలంబించేసరికి కోపం వచ్చింది సీతామహాలక్ష్మికి. ఇదివరకైతే పోట్లాడేది కానీ ఇప్పుడు ఇంకా పోట్లాడే ఓపిక లేక మానేసింది. ఎవరి దారి వారిదే అన్నట్టు మెలుగుతూ ఉంటారు. అవసరం ఉంటేనే మాట్లాడుకోవడం అలవాటైపోయింది. సాయంత్రం కాలేజీ బెల్ అయిన తర్వాత బయటికి శాలిని ఆవరణ అంతా కలియజూసింది. అలా చూడ్డం అప్పటికి వారం రోజుల నుంచి. అయినా నీరజ కనిపించలేదు. ఇంటి వద్ద ఉందనేందుకు అది కూడా నమ్మకం లేదు. తను ఆ ఇంట్లో ఉండలేకనే కదా హాస్టల్లో ఉండేది. ఆ రోజు ఇంటి దగ్గర కలుసుకోవడం వల్లనే వచ్చిందో రాలేదోనని హాస్టల్ వైపుకి వెళ్ళింది. తను నీరజ రూమ్ చూసింది కాబట్టి సరాసరి వెళ్ళిపోయింది. రూమ్కి తాళం వేసి ఉండడం వల్ల వెనుదిరిగి వస్తుంటే వార్డెన్ ఎదురైంది. నమస్కరించి అడిగింది, నీరజ రాలేదా అండి? ఎందుకో అమ్మా రాలేదు. తను అవసరం వస్తే ఉన్నప్పుడంతా ఫోన్ చేసి చెప్పేది. వారం రోజులైనా ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. తను కూడా రాలేదు. తనకు వచ్చిన లెటర్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వేమన్నా వెళ్తావా? వెళ్తాను, ఇవ్వండి. వార్డెన్ ముందు నడుస్తుంటే తను వెనకనే ఆమె రూమ్ లోపలికి వెళ్ళింది. డ్రాయర్లోంచి 2 కవర్లు తీసిచ్చింది. అవి మన ఇండియావి కావు, స్టేట్స్ నుంచి వచ్చినవి. కవర్కి ఉన్న స్టాంపు వేరే విధంగా ఉన్నాయి. ఫారెన్లో ఉన్న వాళ్ళెవరు? ఫ్రమ్ అడ్రస్ చూసింది. అడ్రస్కి బదులు నిలువు గీతలు ఉన్నాయి. కవరు అడ్రస్సు పై వరుస పర్సనల్ అని మరొక కవర్ మీద అర్జెంట్ అని వ్రాసి రెడ్ బాల్ పాయింట్ పెన్తో అండర్లైన్ చేసింది. ఎంతో ముఖ్యమైన బంధువులు అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఆ కవర్స్ని తన నోట్బుక్లో జాగ్రత్తగా ఉంచి బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే అంత తొందరగా తిరిగి రావడం సాధ్యపడదు. తన ఇంటికి ఆలస్యంగా వస్తే చాలు. సీతామహాలక్ష్మి గారింటికి వెళ్ళావా అని అడుగుతుంది తల్లి. నిజమే. అయితే ఇంకొంతసేపు తనలో తానే గొణుక్కుంటూ తండ్రి వచ్చే వరకు మౌనంగానే ఉండి తండ్రితో తను వాళ్ళింటికి ఆలస్యంగా వచ్చానని చెప్తుంది. తన యజమాని కూతురుతో శాలినికి గల గాఢ పరిచయాన్ని విని సంతోషిస్తాడే గాని కోప్పడ్డాడు. భార్య మనసు కష్టపెట్టకూడదని కూతురుతోనే మందలించి భార్య చూడకుండా కూతురు వైపు చూసి నవ్వుతాడు విశ్వనాథం. దానితో ఎంతో బలం వస్తుంది శాలినికి. ఇప్పుడు అంతే జరుగుతుంది. ఈసారి తల్లి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇంకా ఈరోజు ఆ ఇంట్లో నిశ్శబ్దమే తాండవించింది. ఒకరోజు తండ్రి తన వైపు దూర బంధువుల ఇంటికి వెళ్ళాడు. అదైనా వారు ఉత్తరం రాస్తే అంతకుముందు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి రాకపోకలు తక్కువ. ఆడవారికి అసలే లేదు. అట్లాంటిది హఠాత్తుగా వారి నుంచి ఉత్తరం వస్తే బయలుదేరాడు. అవసరమైన వాళ్ళు రావాలే కానీ మీరు వెళ్ళడం ఏంటి? ఉత్తరం రాయండి అంది సౌభాగ్యమ్మ. ఏదో రాశారుగా, ఒకసారి వెళ్ళొస్తే సరిపోతుంది. అదీగాక ఎన్నో సంవత్సరాలైంది చుట్టాలింటికి వెళ్ళి. ఒకసారి అందరిని చూసి రావాలని నాకు కూడా ఉంది అన్నాడు విశ్వనాథం. వాళ్ళకి లేని చుట్టరికం మనకే కావాల్సి వచ్చిందా? అంత అర్జెంటు అవసరమైతే వాళ్లే వస్తారులేండి, మీరేం వెళ్ళొద్దు అంది. భార్య అంత ఖచ్చితంగా చెప్పేసరికి విశ్వనాథం ఏం మాట్లాడలేకపోయాడు. కాదు కూడదని పోట్లాడి వెళ్తే భార్య ఎంత మౌనంగా వేధిస్తుందో తెలుసు. సగం అందుకు భయపడి నోరు మెదపలేదు. కానీ వెళ్ళాలని మనసు పీకేస్తోంది తెగ. 4 రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయింది. అయినా వెళ్ళమని భార్య నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. తను తొందరపడ్డం దేనికని ఊరుకున్నాడు. మరో 4 రోజులకి అర్జెంటుగా రమ్మనమని టెలిగ్రామ్ వచ్చింది. ఇక భార్య పర్మిషన్తో పని లేకుండా ప్రయాణమయ్యాడు. భర్త బట్టలు సర్దుకోవడం, డబ్బు తీసి జేబులో పెట్టుకోవడం కూడా చూస్తోంది సౌభాగ్యమ్మ. తనతో చెప్పనప్పుడు తనెందుకు అడగాలి అని ఊరుకుంది. టెలిగ్రామ్ వచ్చింది. ఏదో కారణం లేదే వాళ్ళు అలా టెలిగ్రామ్ ఇవ్వరు. నేను వెళ్ళి ఆ విషయం ఏమిటో తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తాను. రావుగారికి ఫోన్ చేసి చెప్పొస్తానే అని చెప్పి సంచి తీసుకొని బయలుదేరాడు. అలా వెళ్ళిన విశ్వనాథం 3వ రోజునే కూతురు పేరిన భార్యకి ఉత్తరం రాశాడు. తన పింతండ్రి వరస అయిన వయసు మళ్ళిన ఒక ఆయన చావు బ్రతుకుల్లో తనను చూడాలని కలవరిస్తుంటే ఉత్తరం రాశారు. చావు బతుకుల్లో ఉండడం వల్ల కలవరిస్తుంటే టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. తను వెళ్ళిన మరో రోజే చనిపోయాడని, ఆయనకు ఉన్న ఒక చిన్న ఇల్లు తనకి రాశాడని, పెద్ద కర్మ చేసి వస్తానని,
జాగ్రత్తగా ఉండమని ఉత్తరం రాశాడు. అయ్యో అని కూడా అనలేదు సౌభాగ్యమ్మ. ఆ తర్వాత ఇంటికొచ్చిన ఎవరా బంధువులు, ఎలా చనిపోయారు, ఇచ్చిన ఇల్లు ఏం చేశారు అని అడగను కూడా అడగలేదు. భర్త మాట్లాడిస్తే తప్ప అసలు మాట్లాడలేదు. అంతకుముందు వెళ్ళవద్దంది, వెళ్ళాడు. ఆస్తి వచ్చిందని అది అడగడానికే మాట్లాడానని కొన్ని రోజులు మూగనోం పట్టింది. తన పట్టుదలకి ఎదురు లేదనే మనస్తత్వం ఆవిడది. మనకేమీ సంబంధం లేదనుకుని వెళ్ళొద్దంది. వెళ్ళినందుకు కోపం వచ్చింది. కొద్దో గొప్ప ఆస్తి వస్తుందని ఎగిరిపోలేదు. ఒక్కొక్కప్పుడు తల్లి మనస్తత్వం శాలినికి అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలురాలైంది. సీతామహాలక్ష్మి గారింటికి వెళ్ళొద్దు అని అన్నది 1-2 సార్లు చెప్పింది. ఇప్పుడు తను వెళ్తే విపరీతమైన కోపం తెచ్చుకుంటుంది. కానీ వెళ్ళక తప్పలేదు. ఈ ఉత్తరాలు ఇచ్చేందుకైనా వెళ్ళి తీరాలి. వెళ్ళాలి అంటే త్వరగా తిరిగి రావడం కంటే మరో మార్గం లేదు అనుకొని గబగబా నడిచి ఆ ఇంటి ముందు మరొక 10 నిమిషాలకి నిలబడింది. గేట్ మూసి ఉండడం వల్ల ఒక క్షణం నిలబడింది. చొరవగానే గేట్ గొళ్ళెం తీసి లోపలికి ప్రవేశించింది. 2 అడుగులు ముందుకే సాగిపోయింది. గొల్లుమన్న నవ్వులు, గ్లాసుల టకటకలు వినిపించాయి. అటునుంచి ఇటు చూసిన శాలినికి గార్డెన్లో కుర్చీల్లో కూర్చుని గ్లాసుల్లో విస్కీ నింపుకొని తాగుతూ మధ్య మధ్యలో ప్లేట్లలో ఉన్న జీడిపప్పు వేయించిన రోస్ట్ చికెన్ పార్ట్లని తీసుకుని తింటూ ఒకరికొకరు జోకులు వేసుకుంటూ 1కి 10 సార్లు చీరియో చెప్పుకుంటూ తాగుతూ ఉన్న ప్రభాకర్ని అతడు స్నేహితులను చూసి మొహం తిప్పుకొని మరొక అడుగు ముందుకు వేసేసరికి బ్యూటిఫుల్ గర్ల్, వాట్ ఏ బ్యూటీ, వావ్ ఏం అందం తూలిపోతూ ఒకతను శాలిని ముందుకొచ్చాడు. ప్రభాకర్ కోసం చూసింది శాలిని కోపంగా. అతడు తప్పతాగి కుర్చీలో జారిపోయి ఉన్నాడు. చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోతూనే ఉన్నాడు. అతను అస్పష్టంగా అంటూ శాలిని చుట్టూ తిరుగుతూ ఉంటే తను తప్పించుకోలేక అవస్థపడుతున్న శాలినిని మేడ మీద నుంచి చూసిన నీరజ గబగబా కిందకొచ్చి ఆ వ్యక్తిని తీక్షణంగా చూసింది. వెళ్ళిపోమ్మని చేయిపట్టి దారి చూపించింది కోపంగా. అలాగే అలాగే, నమస్కారం, గుడ్ బై, బాయ్ బాయ్ అంటూ తూలుకుంటూ వెళ్ళిపోయాడు. నీరజ శాలిని లోపలికొచ్చారు. వాళ్ళు నిన్నేమైనా అసభ్యంగా మాట్లాడారా? ఇంకేమైనా తీవ్రమైన పదజాలంతో తూలనాడారా? ఆదుర్దాగా అడిగింది. అదేమి కాదులే, అయినా ఇలా ఇంట్లోనే తాగుబోతులను పెట్టుకొని అలా చేయడం మీ అన్నయ్యకైనా భావ్యంగా లేదు. మీ అమ్మగారికైనా ఇలా కొడుకు చేయడం సభ్యత కాదని, కొడుకుని వారించాలని తెలియదా? కోపాన్ని అదిమిపెట్టి పైకి ప్రశాంతంగానే అంది. అమ్మ సంగతి అసలు చెప్పకు. రోజుకి 24 గంటలు బయటనే సరిపోతుంది ఆమెకి. మమ్మల్ని పట్టించుకునే తీరికే లేదు. బిడ్డలు ఏమైపోయినా పర్లేదు ఆమెకి. ఆమెకు కావాల్సింది బొచ్చడు కీర్తి ప్రతిష్టలు. ఇంకా మా నాన్నగారు ఉన్నారు. ఆయన కేవలం డబ్బు సంపాదించే యంత్రం. ఇంటి గురించి కానీ పిల్లల బాగోగుల గురించి కానీ పట్టించుకోరు. ఎంతసేపు వ్యాపార రీత్యా అటు ఇటు తిరగడం వరకే. ఎలా భరిస్తున్నారే ఈ దుర్లభమైన వాతావరణాన్ని? ఏం చెయ్యం, పుట్టినందుకు మా కర్మగా భావిస్తున్నాం. అన్నయ్య అయినా సరైన గైడెన్సు లేకను బాధ్యత లేకను వదిన చనిపోయిన దానికంటే ఆత్మహత్య చేసుకుంది అనే బాధతో సగం కుంగిపోయి ఆ బాధ భరించలేక ఇలా తాగుడికి బానిస అయ్యాడే కానీ అసలు అన్నయ్య ఎంత మంచివాడు లేనే లేడు. వాడి కర్మ అలా పట్టుకొని పీడిస్తోంది. ఇంట్లో ఉండి ఆలనా పాలనా చూసుకునే మనిషి ఉంటే ఇంత దిగజారిపోయి ఉండేవాడు కాదు అని అనుకుంటాను. పోనీ పెళ్లి చేస్తే నన్ను మాట్లాడేమో. ఇదివరకు అమ్మ కావాలని జయనిచ్చి వివాహం చేసింది. జయ అలా చనిపోవడానికి అన్నయ్య కారణమన్న కోపం అమ్మలో నిలిచిపోయింది. ఇక పెళ్లి మాట తలపెట్టదు అమ్మ. ఇంకెవరు చేస్తారు? ఇలాగే స్నేహితుల్ని వెంటేసుకుని తాగి తందనాలు ఆడుతూనే ఉంటాడు. అమ్మ ఎలాగో ఉండదు ఇంట్లో. ఏ క్షణాన నా మీద వచ్చి పడతారో ఆ తాగుబోతు స్నేహితులు అన్న భయంతోనే నేను హాస్టల్లో ఉన్నాను. ఇల్లు కంటే గుడి పదలం అంటారే, అలా ఉందే నా పరిస్థితి. హాస్టల్ అంటే గుర్తొచ్చింది, నీకు 2 ఉత్తరాలు వచ్చాయి అంటూ నోట్బుక్స్లో ఉంచిన 2 కవర్సు తీసిచ్చింది. ఉత్తరం అనగానే ఉలిక్కిపడిన నీరజ
ఆ కవర్స్ని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అతి బాధగా అందుకొని ఆ కవర్స్ని పక్కగా పెట్టి ఉంచేసింది. అదేంటి చదవకుండా అలా ఉంచేసావు? పర్సనల్ అని అర్జెంట్ అని రాసిందే, నవ్వింది శాలిని. అలాగే రాస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ మనసుకి పర్సనల్ అర్జెంట్ అంటే ఒకప్పుడు చెలించాను. ఏమైనా చెయ్యాలి అని అనుకున్నాను. బందికానా లాంటి ఈ అంతస్తు నుంచి తప్పుకొని దూరంగా ఉన్నామా అంటే నా మనసు చంచలమైందో లేక నేను ఆ పని చేశానంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఏంటి పరిస్థితులు? అన్నయ్యేమో అలా, చిన్నపిల్లలేమో ఇలా, అమ్మేమో అలా, నాన్నేమో అలా. ఉష చూస్తే సాహిత్యం సేవ అంటూ ఎప్పటికో ఇల్లు చేరడం. కానీ ఇవన్నీ చూస్తుంటే వివేకం గల నేను కూడా ఈ బరువు బాధ్యతల నుంచి దూరంగా పారిపోవడం అవివేకము అని ఇప్పటికి తెలుసుకున్నాను. అందుకే హాస్టల్లో ఉండకూడదన్న నిశ్చయానికి వచ్చాను. ఇటీవలనే అంతకంటే మరో మార్గం లేకపోయింది. ఉత్తరం విషయానికి ఇంటి విషయానికి సంబంధం ఏమిటా అని ఆలోచిస్తోంది శాలిని. ఆమెకేం అంతుపట్టడం లేదు. మరి కాలేజీ చదువు విషయం ఏం ఆలోచించావు? అనుకూలమైన వాతావరణం ఉంటే అప్పుడే కొనసాగిస్తాను, వీలు కాకపోతే మానేస్తాను. ఎలాగో మరి కొద్ది నెలలు ఓపిక పడితే ఫైనల్స్ పూర్తయిపోతాయి కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగావు అంటే బాగుంటుంది. అవసరమైతే ఏదైనా ఉద్యోగం కూడా చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. చేయలేనిది ఒకటే, అదే మనం ఏదైతే అనుకుంటామో అది సాధించలేకపోవడం ఒకటే. పోనీ నువ్వైనా మీ అమ్మగారికి అన్నయ్యకి ఇలా కాదు అలాగని ఎందుకు నచ్చ చెప్పకూడదు నీరజ? ఏం చెప్పమంటావే? అమ్మ వింటుందా? దెబ్బతిని ఉన్న మా అన్నయ్య వింటాడా? అన్నయ్యని అదుపులో పెట్టాలంటే ఎంతో గట్టి అమ్మాయి భార్యగా వచ్చి అన్నయ్య ఆగడాలను అదుపులో పెట్టగలగడం, చెడ్డ స్నేహితుల నుంచి తప్పించి మామూలు మనిషిని చేయగల సమర్థురాలు కావాలి. అలా కావాలంటే దొరకదు. దొరికినా ఎవ్వరూ అన్నయ్యను వివాహం ఆడేందుకు ముందుకు రాలేరు. అలాంటప్పుడు అన్నయ్యను మార్చగలిగేది ఎలా సాధ్యమవుతుంది? అమ్మని ఇల్లు కదలనీయకుండా చేయడం ఎలా వీలవుతుంది? పూర్తిగా మా కుటుంబ పరిస్థితి తెలిసి ఉన్నవాళ్ళు, ఎంతో ధైర్యం ఉన్నవాళ్లే తప్ప ఎవ్వరూ ముందుకు రాలేరు. అలాంటి వాళ్ళు ఏమంటారు? నీరజ నిరాశ శాలినిని ఎంతో బాధపెట్టాయి. ఆలోచనలో పడిపోయింది. ఒకప్పుడు డబ్బు కూడా దేనికి ఉపయోగపడదు అనే పదానికి నిదర్శనం ఆ రావుగారి కుటుంబమే. డబ్బు ఒక్కటే సమస్యలకి పరిష్కారం కాజాలదు. క్రమశిక్షణ లోపించినందువల్లనే కుటుంబంలోని వ్యక్తులు తలొక దారి ఎన్నుకొని తాము ఎన్నుకున్న మార్గం సరైందేనని భావనలో వాళ్ళు ఏర్పడడం వల్లనే ఇలా ప్రవర్తించడానికి కారణం అయి ఉంటుంది. ఇక నేను వెళ్తాను నీరజ అంటూ లేచింది శాలిని ఆలోచనల నుంచి తేరుకుంటూ. ఇంకో అరగంటైనా కూర్చోవే శాలిని, మనసేం బాగాలేదు. మనిషికి తోడుంటే కొంత శాంతైనా దొరుకుతుందని చేయి పట్టుకొని లేచి నిలబడి శాలినిని లాగి తిరిగి సోఫాలో కూర్చోబెట్టింది నీరజ. ఇక తప్పలేదు శాలినికి. కానీ ఇంటి వద్ద తల్లి తను ఆలస్యంగా వస్తే ఎంత మౌనంగా ఉండిపోతుందో. ఆ మౌనం భరించడం తనకే బాధగా ఉంటుంది. ఆవిడకి అదొక చాదస్తం. తను చెప్పిందే వినాలి అని అనుకునే మనస్తత్వం. ఎలా వేగాలో అర్థం కూడా కావడం లేదు శాలినికి. మరో అరగంటకైనా తను బయలుదేరకపోతే తల్లి చివాట్లు తనకి తప్పవు. నాయర్ కాఫీ కప్పుతో అక్కడికి వచ్చాడు. టీపై మీద ఉంచుతూ అన్నాడు, ఈ పూట ఏం కూర వండమంటారు? అమ్మ చెప్పి వెళ్ళలేదా అడిగింది నీరజ. ఉదయం చేసే కూరలు మాత్రం చెప్పెళ్ళారండి. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదమ్మా. వెరైటీ చేయకపోతే అమ్మగారు ఊరుకోరు. ఏమేం వండాలో నువ్వే చేసేయి. నేను ఎన్ని రకాలు చేసినా నచ్చదండి అమ్మగారికి. మీరేదైనా చెప్పారని చేశానంటే తృప్తి పడరమ్మా. అదొక విచిత్రమైన మనస్తత్వమా అనుకుంది శాలిని. నాకు వంట విషయం ఏం తెలియదు. నువ్వే నీకు నచ్చినవి చేసేసి నేను చెప్పానని అమ్మతో చెప్పు. అలాగేనమ్మా అంటూ నాయర్ వెళ్ళిపోయాడు. వెంకి ఖాళీ అయిన ప్లేట్లను గ్లాసులను తీసుకుని నీరజను చూసి ఆగి చెప్పింది, బాబుగారు కుర్చీలో పడిపోయి ఉన్నారమ్మా, మీరు వెళ్ళి తీసుకురండమ్మా. వాళ్ళందరూ వెళ్ళిపోయారా? తాగారు పేకల వరకు, కడుపు పగిలేలాగా తిన్నారు. దొంగ సచ్చినోళ్ళు పోయారు. సరే నువ్వెళ్ళు. వెంకి లోపలికి వెళ్ళిపోయింది. స్నేహితుల వలన సగం అన్నయ్య చెడిపోవడానికి కారణమైంది. అమ్మ కూడా చూసి ఊరుకుంటుంది.
కానీ వాళ్ళని రాకుండా నిషేధించదు ఎందుకో నాకే అర్థం కావడం లేదు. శాలిని ఏమీ మాట్లాడలేకపోయింది. తను మాట్లాడడానికి అవకాశం లేదు. అది వాళ్ళ కుటుంబ విషయం. నీరజ మౌనంగా ఉండడంతో ప్రభాకర్ విషయం గుర్తు చెయ్యాలి అని అనుకుంది, కానీ చేయలేకపోయింది. తను జోక్యం చేసుకున్నట్టు అవుతుంది అని. మరికొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలముకుంది. టైం చూసుకుని ఇంకా బయలుదేరతాను అంది శాలిని. ఈసారి నీరజ వారించలేదు. కనీసం శాలినిని సాగనంపేందుకు కూడా ఎప్పటిలాగా కారిడార్ వరకు కూడా రాలేదు. అలాగే కూర్చుంది. శాలిని బయటకు వచ్చినా ఇంకా అలాగే కూర్చుండిపోయాడు ప్రభాకర్. నీరజ రాలేదు. తలంచుకొని కారిడార్ దాటి గేటు వైపుకు వచ్చిన శాలినికి దబీమన్న శబ్దంతో ఏదో పెద్ద వస్తువు పడిపోయి ఉండడంతో పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్న శాలిని ఆ దృశ్యం చూసి స్తంభించిపోయింది. ప్రభాకర్ కుర్చీలోంచి లేవబోయి కింద పడిపోవడంతో వేసుకున్న పైజామా లాల్చీకి మట్టి అయింది. తెల్లటి బట్టలు కావడం వల్ల మట్టి అంటుకోవడం వల్ల చూసేందుకు అసహ్యంగా ఉంది. తలంతా రేగిపోయింది. సగం పై వరకు ఉన్న సీసాలోంచి విస్కీ కిందకి పోతోంది. లేపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మట్టి తడిగా ఉండడం వల్ల జారిపోతోంది కాలు. చేతిలో ఉన్న సీసాను నోటి దగ్గరికి తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. స్పృహలో లేడు అని అనిపించింది శాలినికి. ఖాళీ సీసా అక్కడక్కడా వేసున్నాయి. ఒక సీసా మీద మరొక సీసాని గిరటు వేయడం వల్ల పగిలిపోవడం, ఆ సీసాల తాలూకు గాజు పెంకులు చల్లా చెదురుగా పడి ఉండడం వల్ల నుదురికి చేతులకి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది. బాధ కూడా తెలియడం లేదు అతడికి. ఇంకా ఇంకా కావాలని ప్రయత్నించడం, మళ్ళా జారిపోవడం. కొంతసేపటికి తల వెదిల్చుకుంటూ లేచేందుకు పట్టు కోసం అటూ ఇటూ చూస్తుండే అంతలోనే తల వాల్చేసుకోవడంతో శాలిని నెమ్మదిగా వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని సీసా తీసి అవతలికి విసిరేసి తను లేచి నిలబడి తన చేతిని అతని చేతికి అందించి గట్టిగా పట్టుకొని లేవదీసింది. బట్టల నిండా మట్టి అంటుకొని నుదుటి నుంచి కారిన రక్తం అవి చూసేందుకు అసహ్యంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా నడిపించడానికి ప్రయత్నం చేసింది అతి కష్టం మీద. తన గదిలోకి వెళ్లేందుకు మెట్ల వైపుకు వచ్చిన నీరజ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ పరుగున అక్కడికొచ్చి అన్నగారిని తను ఒకవైపు పట్టుకొని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. కానీ ప్రభాకర్ కూర్చోలేక పక్కకి ఒరిగిపోయి తనలో తానే గొణుక్కుంటున్నాడు. అది చూసి బాధపడింది నీరజ. థ్యాంక్స్ శాలిని, సమయానికి అన్నయ్యను ఆదుకున్నాం. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది, అమ్మ కోప్పడుతుంది అంది శాలిని చేతి కండిన మట్టిని పైట చెంగుతో తుడుచుకుంటూ. ఈ బట్టలతో ఎలా వెళ్తావే? అప్పుడు చూసుకుంది శాలిని తన బట్టలను. చీర జాకెట్కి మట్టయి అసహ్యంగా ఉన్నాయి. కొంచెమైతే ఎలాగో నీళ్లతో కడుక్కొని వదిలించుకోవచ్చు. చీరకి జాకెట్కి ఎక్కువగా అవడం వల్ల చూసేవాళ్ళకి ఎక్కడైనా జారి పడిపోయానేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. నా చీర కట్టుకోవచ్చు, జాకెట్ కూడా నీకు సరిపోతుంది అని నాయర్ని పిలిచి అతడి సహాయంతో ప్రభాకర్ని అతడి గదిలోకి తీసుకెళ్ళి బట్టలవి మార్చమని చెప్పి నీరజ యువతలకొచ్చి శాలినిని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఆమెకు నచ్చిన చీర జాకెట్ ఇచ్చి బాత్రూమ్ చూపించి తను తిరిగి ప్రభాకర్ దగ్గరకు వచ్చింది. నుదుట గాజు పెంకు గుచ్చుకోవడం వలన కలిగిన గాయాన్ని తనే తుడిచి మందేసింది. స్పృహ లేకుండా పడి ఉన్న అన్నగారిని చూస్తుంటే నీరజకి దుఃఖం వచ్చింది. ఇలా చేస్తున్నాడని కోపం తాత్కాలికమే. ఆ తర్వాత అన్నగారంటే ఉన్న అభిమానం, గౌరవ అభిమానాలకి బాధ కలిగింది. అచేతనంగా పడి ఉన్న అన్నగారిని చూస్తూ కన్నీరు బొట్టబొట్టా కార్చేసింది. డ్రెస్ చేసుకోవడం పూర్తయిన తర్వాత కిందకొచ్చిన శాలిని ప్రభాకర్ దగ్గర కూర్చుని మౌనంగా దుఃఖిస్తున్న నీరజను చూసింది. ఆశ్చర్యపోయిన తర్వాత కోపం కూడా వచ్చింది. తాగడం, అలా ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం ఎంత తప్పో తెలిసి కూడా నిరోధించవలసింది పోయి జాలిపడ్డంలో అర్థమే లేదు అని అనిపించింది శాలినికి. అయినా నీరజ చెప్పిన మాటలను బట్టి ప్రభాకర్ ఎంతో మంచివాడని అర్థమైనా తప్పని సమర్థించుకోవడంలో ఏ మాత్రం సమంజసం లేదు అని అనిపించింది శాలినికి. ఆమెను చూసి చేసిన పనిని పూర్తి చేసుకుని వచ్చింది నీరజ. గేటు వరకు సాగనంపింది శాలినిని. అలా సాగనంపుతుంటే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడుకోలేదు. ఎవరి మటుకు వాళ్ళు మనసుల్లోనే మదన పడుతున్నారే కానీ
ఇది అన్న విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. పేవ్మెంట్ మీద నడుస్తున్న శాలిని మనసు ద్వంద్వార్థంతో ఆలోచిస్తోందే కానీ ఎటు ఇదమిద్దంగా ఆలోచించడం లేదు. మరి వచ్చే ఎపిసోడ్లో శాలిని ఏమన్నా నిర్ణయం తీసుకుంటుంది, తన నిర్ణయానికి తల్లి ఒప్పుకుంటుందా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు, కథలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.